నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర అనిర్వచనీయం. ఆజీవన్ జీఎండి లలిత్ కుమార్ వెల్లడి. లాభాల వాటా విషయంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీని బదనం చేయాలని చూస్తే కార్మికుల్లో ఆ సంఘాలే పలుచనవుతాయి. ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య హితవు. తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉంటూ వారి బాగోగులను చూసుకోవాలి. సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పిటి స్వామి సూచన. ఇల్లందు గెస్ట్ హౌస్ లో కాంట్రాక్ట్ కార్మికుల సంబరాలు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి కృతజ్ఞతలు తెలిపిన కాంట్రాక్ట్ కార్మికులు. మా కష్టార్జితం దోచుకోవడం కాదు, సంస్థకు రావాల్సిన 30,000 కోట్లు బకాయిలు చెల్లించాలి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు డిమాండ్. సింగరేణి కార్మికుల మారుపేర్ల సమస్య పరిష్కారం కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను పంపిన ఎన్సీపీ మారుపేర్ల బాధితులు. తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర అనిర్వచనీయమని ఆజీవన్ జీఎం డి లలిత్ కుమార్ అన్నారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శుక్రవారం ఆజీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అధికారులు జీఎం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ మహాత్ములు ఎక్కడి నుంచో ఊడిపడరని, మనలో నుంచే ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి ప్రజల కోసం పోరాటం చేసి మహాత్ములుగా మారుతారని అన్నారు. అలాంటి వారిలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని, తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని లెక్క చేయని మహానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. నేడు తెలంగాణ స్వాతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నామంటే ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి వేసిన పునాదులే కారణమని అన్నారు. ఇక కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకుందామని జీఎం కోరారు. మహాత్ములు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడరు, మన చుట్టూనే మనతో పాటు వెలుగుతూనే వారు చేసిన ప్రత్యేక కార్యక్రమాల వల్ల, వారి యొక్క ఆశయాల వల్ల, వారు జీవితంలో కలిగిన పోరాటం వల్ల ఎంత గుర్తింపు ఎదుగుతారనే దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉదాహరణ. ఇప్పుడు ఉద్యమాలంటే ఎక్కడో ఢిల్లీలో ఉంటాయి, హైదరాబాద్ నుంచి ఉంటాయి అన్నది కాకుండా ఒక మారుమూల పల్లెటూరులో ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడ్డారంటే వారు జరిపిన కృషి, వారికి దక్కిన గుర్తింపు వారికి ఉదాహరణలు. ఇంకొకటి, మంత్రి పదవిని ఒక చిన్న పదవి దొరకడమే కష్టం అనుకుంటే తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేశారంటే వారి యొక్క గొప్పతనాన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. అట్లానే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిజాముది నడుస్తుండేది. అందులో మన స్వాతంత్ర్యం వచ్చిన సుమారు సంవత్సరం దాకా కూడా అది భారతదేశంలో నిజాం ప్రభుత్వం విలీనం కాలేదు. దానికి కృషి చేసి, ఇందాక మిత్రులు చెప్పారు, దానికి కృషి చేసి పోరాటంలో బాపూజీ గారి పాత్ర ఎంతైనా ఉంది. మరొకసారి గమనిస్తే మనం తెలంగాణ వచ్చిన దాంట్లో తెలంగాణ పోరాటం ఈ రోజు మనం అనుభవిస్తున్న తెలంగాణ స్వాతంత్ర్యానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన పునాదులే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి మరొకసారి మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం కోసము ఒక సుమారుగా 2-3 దశాబ్దాల పాటు ఏ పదవిలో కూడా కొనసాగకుండా వారి యొక్క జీవితాన్ని చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి కోసము తన ఉన్న సొంత ఇంటిని కూడా ఇచ్చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి దానికి అద్దె ఇంట్లో ఉన్న త్యాగం ఎవరికి దొరుకుతుందో ఒకసారి ఆలోచించండి మిత్రుల. అంటే వారి యొక్క జీవితాలు, ఇట్లాంటి గొప్ప వారి జీవితాలే మనకు ఆదర్శము. ఇట్లాంటి జీవితాలు వారి 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 యొక్క స్ఫూర్తితోని మనము కూడా
మన దైనందిన జీవితంలో మనం మనకు ఉద్యోగాలలో మనం చేసే ఉద్యోగాలలో మనము చేసే సామాజిక కార్యక్రమాల్లో ఇలాంటి వారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఆరెల్లి పోషం, రంగు శ్రీనివాస్, SO2 GM రామ్మోహన్, పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, CMO AI ప్రతినిధి క్రాంతి కుమార్, ఏరియా ఇంజనీరు దాసరి వెంకటేశ్వరరావు, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, DGM ఫైనాన్స్ ధనలక్ష్మిబాయి, సీనియర్ PO హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. లాభాల వాటా విషయంలో గుర్తింపు సంఘం ఏఐటియుసిని బదనం చేయాలని చూస్తే కార్మికుల్లో ఆ సంఘాలే పలుచనవుతాయని ఏఐటియుసి అధ్యక్షులు సీతారామయ్య హితవు పలికారు. గోదావరికని భాస్కరరావు భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ లాభాల వాటాపై కార్మికులు క్లారిటీగానే ఉన్నారని, లాభాల వాటా విషయంలో గతంలో లాగే ఈసారి కూడా లాభాల వాటా జరిగిందన్న విషయం అన్ని కార్మిక సంఘాలకు తెలిసినా కావాలనే కార్మికుల్లో పలుకుబడి పెంచుకోవాలన్న తాపత్రయంతో లాభాల వాటా విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి లాభాల వాటా గత 1999 నుంచి ఇప్పటి వరకు ఎలా చెల్లిస్తున్నారన్న డేటా అంతా ఆన్లైన్లో ఉంటుందని తెలిపారు. లాభాల వాటా విషయంలో అబద్ధాలు చెప్పడం మానుకొని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘంకు సహకరించాలని కోరారు. గత ప్రభుత్వం స్థూల లాభాన్ని ప్రకటించకుండా నికర లాభం మాత్రమే ప్రకటించి లాభాల వాటా ప్రకటించిందని, ఈ ప్రభుత్వం స్థూల లాభం కూడా ప్రకటించి నికర లాభంపై లాభాలను ప్రకటించడంతో TPGకేస్ దుష్ప్రచారానికి పూనుకుందని తెలిపారు. కార్మిక సంఘాలు లాభాల వాటాపై అనవసరపు రాద్ధాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఇవాళ అనేక సంఘాలు మాట్లాడుతూ ఉన్నారు కదా, మీరు ఉన్నటువంటి పరిశ్రమల్లో ఎక్కడైనా లాభాలు వస్తే కార్మికులకి 1% ఇప్పించింది ఉండే చూపించండి. ఇవాళ కోల్ ఇండియాలో 5 సంఘాలు ఉన్నాం, కానీ అక్కడ కూడా లేదు. ఈ సింగరేణిలో కూడా 99లో ఏఐటిసి యూనియన్ గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నప్పుడు ఎల్లందులో కోయగూడెం మైన్లో సర్ఫేస్ మైనర్ యంత్రాన్ని పెట్టి బొగ్గు తీస్తే దానికి వ్యతిరేకంగా ఆనాడు ఏఐటిసి యూనియన్ సమ్మె నడిచి 13 రోజులు సమ్మె చేసినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడి KL మహేంద్ర గారు ఏఐటిసి యూనియన్ అధ్యక్షుడు కంపెనీకి వచ్చిన లాభాలలో కార్మికులకి వాటా అనేది కొత్త హక్కును పుట్టించడం జరిగింది. ఆ 10% వాటా ఏ ముఖ్యమంత్రి వచ్చినా 1-2% పెంచుతూ ఉంటే ఈనాటికి 33% అయింది. ఈ యొక్క కంపెనీకి వచ్చినటువంటి స్థూల లాభం పైన కంపెనీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అంటే నెక్స్ట్ ఇయర్కే ఏదైతే కొంత ఇన్వెస్ట్మెంట్ కొత్త మైన్స్ కొరకు కావచ్చు, లేదా ఓపెన్ కాస్ట్ లేక బ్యాక్ ఫిల్లింగ్ కొరకు కావచ్చు, ఇతర ఇన్వెస్ట్మెంట్ల కొరకు కొంత అమౌంట్ తీసి నెట్ లాభాన్ని ప్రకటించి దానిపైన కార్మికులకి ఇంత పర్సెంటేజ్ అని ప్రకటిస్తారు. ఈ సంవత్సరం కూడా అదే పద్ధతుల్లో 4,701 కోట్ల రూపాయలు వచ్చిన స్థూల లాభంలో నుంచి 2,289 కోట్ల రూపాయలు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించి 2,412 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ని ప్రకటించి దానిపైన 33% ఇస్తే కార్మికులకి 796 కోట్లు వస్తూ ఉంది. అంతకుముందు సంవత్సరం కూడా కంపెనీకి 3,074 కోట్ల రూపాయల లాభం వస్తే దాంట్లో 851 కోట్ల రూపాయలని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కొరకు పెట్టి 2,222 కోట్ల రూపాయల నికర లాభం మీద 32% ఇస్తే 711 కోట్లు కార్మికులకు వచ్చాయి. అయితే గత ప్రభుత్వాలు ముఖ్యమంత్రి ఎవరున్నా, గుర్తింపు సంఘం ఎవరున్నా అప్పుడు వచ్చిన నెట్ ప్రాఫిట్ని కంపెనీ ప్రకటించి దాని మీద ముఖ్యమంత్రి లాభాలు ఎంత శాతం అని చెప్పేవాడు. కానీ ఈసారి ముఖ్యమంత్రి స్థూల లాభం కూడా చెప్పి దానిలో ఇన్వెస్ట్మెంట్ బోను నెట్ ప్రాఫిట్ ఎంతో చెప్పి దానిపైన లాభాలు ప్రకటిస్తే ఈ సంఘాలు వచ్చిన లాభం మీద ఇవ్వలేదు, కట్ చేశారని ఏఐటిసి యూనియన్
గుర్తింపు సంఘంగా ఉండి మోసం చేసిందని ప్రచారం చేశారు. మేము ఇవాళ గత 15 సంవత్సరాలుగా కార్మికులకి కంపెనీకి వచ్చిన లాభం ఎంత స్థూలంగా, దానిలో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే నెట్ ప్రాఫిట్ ఎంత, దానిపైన ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, కార్మికులకు ఎంత దొరికిందని 15-16 సంవత్సరాల మొత్తం రికార్డుని ఇవాళ బావుల మీద వేసాం. ఇవాళ లాభాలలో కంపెనీకి వచ్చిన దాంట్లో నుంచి ఇవాళ 5,000 రూపాయలు ఇప్పిస్తే ఇవాళ కొన్ని సంఘాలు తమ ఉనికి కోల్పోతాయని ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనా ఇవాళ ఈ నెల 9వ తారీఖు నాడు గుర్తింపు సంఘం పత్రం తీసుకున్నాం. ఇవాళ యాజమాన్యం వచ్చే నెల స్ట్రక్చర్ మీటింగ్ పెడుతుంది. ఈ సమస్యలని యాజమాన్యం దృష్టి తీసుకుపోతాం. పరిష్కారం చేయకపోతే పోరాటానికైనా ఏటి సిద్ధం ఉంటుంది తప్ప యాజమాన్యంతో గత కార్మిక సంఘాలలాగా కుమ్ముక్కయ్యే పరిస్థితి ఉండదని. ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మటి ఎల్లగౌడ్, వైవీరావు, ఆర్చివన్ కార్యదర్శి ఆరెల్లి పోషం, నాయకులు చూపాక రామచందర్, రామస్వామి, గుడి రవి, ఎస్ వెంకటరెడ్డి, ఆకునీరి శంకరయ్య, పి రాజు, రవీందర్, ఉప్పిలేటి తిరుపతి, పడాల కనకరాజు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉంటూ వారి బాగోగులను చూసుకోవాలని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పిటి స్వామి కోరారు. అక్టోబర్ 1న అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అంతర్జాతీయ వయో వారోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తా నుంచి రీగల్ షూమార్ట్ వరకు వృద్ధులు ర్యాలీ నిర్వహించారు. వృద్ధులను ఆదరించాలి, పెద్దలను గౌరవించాలి, మానవ సేవయే మాధవ సేవ అంటూ నినదించారు. ఈ సందర్భంగా పిటి స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కన్న తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉంటూ వారికి బాగా చూసుకోవాలని కోరారు. కన్న తల్లిదండ్రులను భారంగా భావించవద్దని, వారిని వృద్ధాశ్రమంలో చేర్పించవద్దని కోరారు. రేపు అక్టోబర్ 1 నాడు జరగబోయే వృద్ధుల దినోత్సవం సందర్భంగా మార్థన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈరోజు గోదావరిఖని పట్టణంలో చూసినట్టుంటే తల్లిదండ్రులకు ఆప్యాయత, అనురాగం కరువైంది, గౌరవం లేకుండా పోయింది. పెద్దలను గౌరవించే వాళ్ళు లేరు. తల్లిదండ్రులను రోడ్డు మీదకి నెట్టేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఈ పరిస్థితిని సరిదిద్దుకోవాలి. తల్లిదండ్రుల్ని, పెద్దల్ని గౌరవించాలి. పెద్దలు ఒక పెద్ద మనిషి ఇంటి ముంగట పోయి ఒక పెద్ద మనిషి ఉంటే పరమేశ్వరుడు ఉన్నట్టుగా భావించాలి. మనం పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. అలాగే వాళ్ళకి ఆరోగ్యం విషయంలో కూడా మనం జాగ్రత్తలు చెప్పి ఆరోగ్యమైనటువంటి భారతదేశంగా, ఆరోగ్యమైనటువంటి తెలంగాణగా మనం తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రపంచంలో వృద్ధులందరూ బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది. కనుక వృద్ధులందరూ ఆరోగ్యంగా ఉండడానికి మనమందరం కృషి చేయాలి. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ పంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ బాలరాజ్ కుమార్, ఎఫ్ఆర్ఓ స్వర్ణలత, సీనియర్ సిటిజన్స్ గంటా సత్తయ్య, రామచంద్రరావు, మాధవరెడ్డి, భోజరాజు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు,
జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600004430 8142789678. సింగరేణి కార్మికులకు గతం కంటే ఎక్కువగా సాధించిన లాభాల వాటా ఇప్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కే దక్కిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీటి బాలరాజ్ అన్నారు. సింగరేణి లాభాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయల బోనస్ ఇప్పించడాన్ని హర్షిస్తూ శుక్రవారం ఇల్లందు గెస్ట్ హౌస్ లో కాంట్రాక్ట్ కార్మికుల సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే గరీబుల ప్రభుత్వం అని అన్నారు. కోట్ల రూపాయలు దోచుకొని రామగుండం నియోజకవర్గం ప్రజల నోట్లో మన్నుకొట్టిన ఘనత కోరుకంటి చందర్కు టీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం, కార్మికుల కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసే వ్యక్తి అని తెలిపారు. సింగరేణి కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయలు దసరా బోనస్ ప్రకటించడంతో కాంట్రాక్ట్ కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయిందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ప్రకటించడం చాలా సంతోషకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తుందని, ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, పనిచేసే ప్రభుత్వం అని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 రూపాయల దసరా బోనస్ ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కూడా సమ్మె చేసి తెలంగాణ తీసుకొస్తే కేసీఆర్ చేసింది ఏమీ లేదు. గత ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు అత్యధిక మేరతో గెలిచడం జరిగింది. అందులో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల బాధ్యత పూర్తిగా ఉంది. అసెంబ్లీకి కూడా సింగరేణి కార్మికులు వేషధారణ పోవడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీలో చాలాసార్లు కూడా ఇలా వేతనాలు పెంచాలి, ఇలా సరైన పనికి సరైన జీతం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో మీ వేతనాలు పెంచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మాకు 5 సంవత్సరాల కోసం ఓటేయడం జరిగింది. 8 నెలల పరిపాలనలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇలా అద్భుతమైన పనులు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మాకు ప్రజలు బొంద పెడతారు కానీ మీరు బొంద పెట్టాలి కాదు. మీ బొంద మీరే చదువుకున్నారు. మీకు కేసి 5 సంవత్సరాలు మేము కష్టపడి పనిచేస్తాం. మీరు అందరూ మాకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మధ్యల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జనగాం శ్రీనివాస్, ఉల్లంగుల రమేష్, మొహిత్ సన్ని, ఓరుగంటి కృష్ణ, అధిక సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. మా సింగరేణి కార్మికుల కష్టార్జితం దోచుకోవడం కాదు, సంస్థకు రావాల్సిన 30,000 కోట్ల బకాయిలు చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీడీకే OCP 5 ఏరియా వర్క్షాప్ లో జరిగిన సిఐటియు గేట్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా హాజరైన మంద నరసింహారావు మాట్లాడుతూ, మా నికర లాభాల్లో నుంచి పక్కకు పెట్టడం కాదు, సంస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వం బకాయి పడ్డ 30,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే అనేక ప్రాజెక్టులు మేమే పెడతామని, మా బాయి బతుకులు బండకిద్ద బతుకుల గురించి ఏనాడు మా సంక్షేమం కోసం మాట్లాడిన ప్రభుత్వాలు మా రక్తం చెమటగా మార్చి అధిక ఉత్పత్తి చేసి 4,701 కోట్లు నికర లాభాలు సాధిస్తే దానిని మసిబూసి మారడికాయ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కంపెనీ అవసరాల రీత్యా పెట్టుబడుల కోసమని 2,289 కోట్లు పక్కకు పెట్టి మిగతా వాటిపై మాత్రమే 33% కార్మికుల లాభాల వాటా ప్రకటించడం కార్మికులను మోసం చేయడమేనని అన్నారు. నికర లాభాన్ని స్థూల లాభంగా ఏఐటీసీ నాయకులు చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమని అన్నారు. గత అనేక సంవత్సరాలుగా నికర లాభంపై కార్మికులకు లాభాల వాటా ప్రకటిస్తూ ఉంటే ఈ సంవత్సరం ప్రతి కార్మికుడికి గత సంవత్సరం వచ్చిన లాభాల కంటే 2 రెట్లు అధికంగా వచ్చేదని, దానిని తగ్గించడానికి సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేసిన కుట్రనే ఈ లాభాలను పక్కదారి పట్టించడం తప్ప మరొకటి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం యాజమాన్యానికి ఏఐటీసీ నాయకత్వం మద్దతు పలుకుతూ ఇలా అంటకాగడం సరైంది కాదని, గతంలో ప్రాతినిధ్య సంఘంగా ఉన్నప్పుడు 35% వాటా డిమాండ్ చేసి తీరా అధికారంలోకి రాగానే ప్రభుత్వానికి అనుకూలంగా మారి 33%కే ఒప్పుకోవడం సరికాదన్నారు. సింగరేణిలో 2022, 23, 24 సంవత్సరానికి లాభాల వాటా నికర లాభం ప్రకటించారు 4,701 కోట్లని. దాని మీద 33% ఇవ్వకుండా
దాంట్లో నుంచి 2,269 కోట్ల రూపాయలు పక్కకు పెట్టి దారి మళ్లించి కంపెనీ భవిష్యత్తు అని చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కంపెనీ డబ్బులు ప్రభుత్వం దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బులు మాకు ఇస్తే మొత్తం ఈ కంపెనీని ఇంకా అనేక పెట్టుబడులు పెట్టి ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి కోసం ఉపయోగపడతాయి. ఆ డబ్బులు ఇవ్వకపోవటం వల్ల ఈరోజు మొత్తం ఆ డబ్బులు అన్యక్రాంతం అయిపోతామని సింగరేణి డబ్బులు, బొగ్గు డబ్బులు రావట్లేదు, కరెంటు డబ్బులు రావట్లేదు. ఇప్పుడున్న గత ప్రభుత్వం దుర్మార్గంగా అట్లా చేస్తే ఈ కంపెనీని రుటి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అనేక పద్ధతుల్లో ఈ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల ఫండ్స్తోని అనేక విధాలుగా ఈ లాభాల నుంచి ఇష్టం వచ్చినట్టు ఈ దుర్మార్గంగా వ్యవహరించే ఈ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఈ యొక్క మేనేజ్మెంట్ కూడా సమాధానం చెప్పాలి. దీని మీద వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉంటే ఏఐటీసీ వాళ్ళు ఈ యొక్క లాభాలని ఇది నికర లాభం కాదు స్థూల లాభం అని చెప్తా ఉన్నారు. ఇది స్థూల లాభమా నికర లాభమా కనీసం అవగాహన లేకుండా ఏఐటీసీ నాయకులు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. వాస్తవాలు తెలుసుకోండి. మీరు ఇట్లాంటి కార్మికులను మభ్యపెట్టి ఒక్కొక్క కార్మికుడికి ఈరోజు 1,08,000 రూపాయలు నష్టం చేస్తూ ఉన్నారు. పోయినసారి 1,00,000 రూపాయలు వచ్చే వాళ్ళకి ఈసారి 2,12,000 రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితిని ఒక్కొక్క కార్మికుడు 1,12,000 నష్టం చేశారు. దీనికి మీరు సమాధానం చెప్పాలి. లాభాలు నికర లాభం నుంచి కదా ఇచ్చేది. అందుకనే లాభాలని అభివృద్ధి కోసం ఉపయోగించాలి. అది కార్మికులకు సంబంధించిన చదువులు కావచ్చు, వైద్యం కావచ్చు, అట్లాగే క్వార్టర్స్ కావచ్చు, నీటి సౌకర్యం కావచ్చు, డ్రైనేజీ, వీటి కోసం ఉపయోగించాల్సిన డబ్బులు తీసపై పెట్టుబడులు పెడతారట. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు తోట నరహర్రావు, విజయ్ కుమార్, పి శ్రీనివాసరావు, బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, పెరమండ్ల శ్రీనివాస్, ఫిట్ కార్యదర్శి ఈదా వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి శ్రీనివాస్, రహీం ఖాన్, ఆడిచల్ర మల్లేష్, ఇక నంది నారాయణ, సంతోష్ కుమార్, రవి, బండారి సత్యయ్య, సమ్మయ్య, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలుపుకోవాలని ఎన్సీపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి గోలివాడ ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులను పంపుతూ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ మేరకు గోదావరిఖని సూర్యానగర్లోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సింగరేణి మారుపేర్లతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న కార్మికుల వారసుల సమస్యలను పరిష్కరించాలని పోస్ట్ కార్డుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ బాధితులతో కలిసి మాట్లాడుతూ సింగరేణి సంస్థలో అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించిన రిటైర్డ్ కార్మికుల మారుపేర్ల కారణంగా వారిపై ఆధారపడ్డ వారసులను ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మారుపేర్ల కారణంగా ఉద్యోగాలు రాక, పెన్షన్లకు నోచుకోక, వైద్య సదుపాయాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత మంత్రులు, కార్మికుల సమక్షంలో మారుపేర్ల సమస్యను మానవీయ కోణంలో వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఈ మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతూ పోస్ట్ కార్డులు పంపడం జరిగిందని తెలిపారు. సింగరేణి మారుపేర్లతో ఇబ్బందులు పడుతున్నటువంటి సింగరేణి కార్మిక వారసులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి బొగ్గుబాయిల మీద కార్మికుల సమక్షంలో, మంత్రుల సమక్షంలో, కార్మిక నాయకుల సమక్షంలో ఇచ్చినటువంటి హామీలు మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని, అదేవిధంగా పెన్షన్లు ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి, అదేవిధంగా వైద్య సదుపాయాలు అందరికీ అందే విధంగా చూస్తామని చెప్పేసి ఇలా తను హామీలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల సింగరేణి కార్మికులు, వారి వారసులు, వారి పిల్లలు, వారి మీద ఆధారపడ్డవారు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఆదరించి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపెడతామని మానవీయ కోణం లోపల ఆలోచన చేసి వన్ టైం సెటిల్మెంట్ కింద సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యను పరిష్కరిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగరేణి కార్మికుల మార్పేరు విషయం పైన మేమంతా కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారికి మా బాధను తెలియజేసుకోవడానికి పోస్టుల ద్వారా ఇవాళ మేము పంపిస్తున్నాము. ఇంతకుముందు ఏదైతే భూపాలపల్లిలో
మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది. సింగరేణి నన్ను గెలిపించినట్టు అయ్యేది ఉంటే, నా ఎమ్మెల్యేని గెలిపించినట్టు అయ్యేది ఉంటే, నా ఎంపీలను గెలిపించినట్టు అయ్యేది ఉంటే, నా ప్రభుత్వం వచ్చినట్టు అయ్యేది ఉంటే వెంటనే తక్షణమే మీకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో నేను వెంటనే మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆయన ఏదైతే మాట ఇచ్చిన దాని మీదకి వెళ్ళి మేము ఇవాళ ఓట్లు వేసి ఆయనను గెలిపించుకోవడం జరిగింది. ఇవాళ అట్లాంటి సందర్భంలో ఇవాళ ఆయన ఖచ్చితంగా ఇవాళ మా సమస్యను వెంటనే క్లియరెన్స్ చేసి ఇవాళ బలరాం సార్ గారితో, మా సింగరేణి అధికారి బలరాం సార్ గారితో మాట్లాడి వెంటనే మా విజిలెన్స్ నుంచి వెళ్ళి మమ్మల్ని తప్పించాలనేసి మేము కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఎన్సీపీ నాయకులు చెన్నూరి నాగరాజు, ములుగురు మహేష్, నాగుల శివకుమార్, సుందిళ్ల సూర్య, కుమ్మరి నాగార్జున, సింగరేణి మారుపేళ్ల బాధితుల లక్కల శ్రావణ్, పాతపల్లి హరీష్, దొమ్మిటి రాజు, బొమ్మక కార్తిక్, వేగోలపు సునీల్, పొన్నం వెంకటేష్, పల్లి సంతోష్, బొమ్మక రాజయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు. స్థానికులకు ఉద్యోగాలు మంచి నిర్ణయమే, అయినా దళారీ వ్యవస్థ లేకుండా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్కే గ్రూప్ డైరెక్టర్ కటుకు ప్రవీణ్ డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ ప్రభావిత ప్రాంతాల ప్రజలతో కలిసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసీ పటేల్ కంపెనీలో బీహారీ వారిని వెళ్లగొట్టి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చేయడం సంతోషకరమని అన్నారు. కానీ స్థానికులకు ఉద్యోగాలను కల్పించడంలో ఒక నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే పలుకుబడి ఉన్నవారికే కాకుండా అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. ఒక వ్యక్తి ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం మూలంగా దళారీ వ్యవస్థ తయారవుతుందని తెలిపారు. పలుకుబడి ఉన్నవారికే కాకుండా మామూలు నిరుద్యోగులకు కూడా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కాంగ్రెస్ వాళ్ళు వివిధ పార్టీల వాళ్ళు అక్కడి నుంచి ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా మంచి పరిణామం. ఇదేంటంటే ఇప్పుడు కొందరు బీహారీ వాళ్ళని వెళ్ళగొట్టి ఇక్కడ ఉద్యోగాలు అనేవి ఇవ్వాలి అంటే చాలా మంచి పరిణామం. దీనికి అందరం అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే మా అందరి ప్రభావిత ప్రాంతాల ఒపీనియన్ ఏంటంటే నిరుద్యోగులది ఈ నియామకం అంటే ఒక నోటిఫికేషన్ ద్వారా ఇవ్వాలి. ఒక నోటిఫికేషన్, ఒక పద్ధతి ఆ విధంగా ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం వల్ల వీళ్ళు డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి వీళ్ళ ఏమేమి ఉన్నాయో వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అని అక్కడ ఇస్తారు. వాటన్నిటి లిస్ట్ అవుట్ చేసుకొని దాని ప్రకారంగా వీళ్ళ అర్హతలను బట్టి జాబ్స్ అనేవి ఇస్తారు. ఇట్లా కాకుండా మధ్యలో ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళకు జిరాక్స్ పేపర్లు ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు జాబ్స్ పెట్టించి మిగతా వాళ్ళని పట్టించుకోవడం ఈ విధంగా వద్దు. ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ అని నేను ఎందుకు అంటున్నా అంటే గతంలో కొన్ని సంఘటనలు ఇక్కడ జరిగినాయి. గతంలో మన రామగుండంలోనే కొన్ని కంపెనీలలో జాబ్స్ అని చెప్పి ఏ విధంగా దళారులతో మోసపోయాలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విధంగా మోసపోకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే ప్రాంతంలో డిగ్రీలు చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు హైదరాబాద్లో పోకుండా ఇక్కడనే రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీస్ వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటూ చాలామంది అదే ఏరియాలో నివసిస్తున్నారు. ఈ ఓసీపీల వల్ల, ఈ ఓపీల వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కూడా ఈ విఠల్ నగర్, అక్కడ రామ మందిర్ ప్రాంతం కావచ్చు విఠల్ నగర్ వరకు ఈ డివిజన్ ప్రాంత ప్రజలు చాలామంది ఉన్నారు. ఈ జాబ్లు అనేవి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిన సింగరేణి వాళ్ళు రిక్రూట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్. ఈ విలేకరుల సమావేశంలో కళ్యాణ్, సంతోష్ కుమార్, రాములు, పోసం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. అంతర్గం మండలం ఎంఈఓగా నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన కె ఏకాంబరం ని శుక్రవారం బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్గం జిల్లా పరిషత్ పాఠశాలలోని మండల రీసెర్చ్ సెంటర్ కార్యాలయంలో
వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపి శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ అంతర్గం జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విద్యార్థులకు వారి సేవలు అందిస్తూ అంకిత భావంతో పనిచేస్తున్న ఏకాంబరం అంతర్గం మండలం ఎంఈఓగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల పాఠశాల అభివృద్ధికి వారు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాగరత్నం, రేణుక, అరుణ, శంకరయ్య, భాస్కర్ రెడ్డి, పద్మావతి, కొమరయ్య, శోభరాణి, ఫాయిమా, వసంత, శాంత, సుబ్రహ్మణ్యం, రమేష్, శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కనిలోని గంగానది పరివాహక ప్రాంతంలో శుక్రవారం ఆర్జీవన్ ఏరియా ఆధ్వర్యంలో స్వచ్ఛత స్పెషల్ కాంపెయిన్ 4.0 కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కోల్ మినిస్ట్రీ వారి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు, అక్టోబర్ 2 నుంచి 31వ తేదీ వరకు స్వచ్ఛత స్పెషల్ కాంపెయినర్ 4.0ను సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆర్జీవన్ ఏరియా ఆధ్వర్యంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో స్వచ్ఛత స్పెషల్ కాంపెయిన్ 4.0లో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. ఈ సందర్భంగా SO2 GM రామ్మోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కోల్ మినిస్ట్రీ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో సెప్టెంబర్ 16 నుంచి 30వ తేదీ వరకు శుభ్రపరచవలసిన కార్యాలయాలు, వాటి సుందరీకరణ, చెత్తను గుర్తించడం, సరైన పద్ధతులలో రికార్డులను భద్రపరచడం, క్లీనింగ్ చేసి భద్రపరచవలసిన పని స్థలాలను, ఆఫీస్ ఫైల్స్ గుర్తించడం, అక్టోబర్ 2 నుంచి 31 వరకు గుర్తించబడిన టార్గెట్లను పూర్తి చేయడం, క్లీనింగ్, మందు, తర్వాత ఫోటోలను తీయడం, వాటి రికార్డ్స్ భద్రపరచాలని వారు సూచించారు. మన పరిసరాలను, మన పని స్థలాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే దేశం కూడా పరిశుభ్రంగా మారుతుందని, పరిశుభ్రత అనేది మనమందరము ఒక దినచర్యలో భాగంగా పెట్టుకొని ముందుకు సాగాలని, అదేవిధంగా మన చుట్టూ ఉన్నవారికి కూడా ఈ స్వచ్ఛత గురించి అవగాహన కల్పించాలని, పరిసరాలలో చెత్త చెదరం పడేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గోదావరి నది పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. శుభ్రతతోనే మన ఆరోగ్యాలు కాపాడుకోగలుగుతాం కాబట్టి శుభ్రత పాటించాలి. ఇక్కడ చూసాం మన గోదావరి ఒడ్డున చాలా అశుభ్రంగా ఉంది. ఈ శుభ్రం చేసినట్లయితే అందరూ చాలా ఆనందంగా ఆహ్లాదంగా కార్యక్రమం చేసినట్లయితే మన నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి ఏదైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే పిలుపును, అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ స్వచ్ఛ పక్వాడ్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ పేరుతో పిలుపునిచ్చేయడం భాగంగా 4.0లో భాగంగా ఇవాళ మన సింగరేణి యాజమాన్యం వారు ఎన్నో లక్షల వెచ్చించి ఈ గోదావరి నదీ తీరాన్ని స్వచ్ఛ భారత్లో భాగంగా దీన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ ఇక్కడికి వచ్చే ఏదైతే టూరిజం ప్లేస్ కాబట్టి టూరిజంకి వచ్చే వాళ్ళకు కూడా ఎలాంటి హానికరం జరగదని, ఆరోగ్యంగా ఉండాలని, దాన్ని పరిశుభ్రం చేయాలని పిలుపునిచ్చిన మన ఆర్జీవన్ GM గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్ని పరిసరాలను, మన ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే ఇవాళ మనం ఈ ఆర్జీవన్ లెవెల్లో మన ఏదైతే కార్మికుల కుటుంబాలు, ప్రజలు కూడా అంతా ఆరోగ్యంగా ఉంటారు. దీనిలో భాగంగానే అందరూ ఇంటి పరిసరాలను కానీ అలాగే మన ఏదైతే టౌన్ పట్టణ పరిసరాలను కానీ పరిశుభ్రంగా ఉంచుకొని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని పిలిపించిన సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు. కార్యక్రమంలో AITUC ప్రతినిధి రంగు శ్రీనివాస్, దాసరి వెంకటేశ్వరరావు, ఆంజనేయ ప్రసాద్, రవీందర్ రెడ్డి, ఆంజనేయులు, ప్రభాకర్, హనుమంతరావు, అశోక్రావు, దుర్గా ప్రసాద్, అన్ని డిపార్ట్మెంట్లలో అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ పాత్ర అనిర్వచనీయం. ఆర్జీవన్ GMD లలిత్ కుమార్ వెల్లడి. లాభాల వాటా విషయంలో గుర్తింపు సంఘం AITUCని బదనం చేయాలని చూస్తే కార్మికుల్లో ఆ సంఘాలే పలుచనవుతాయి. AITUC అధ్యక్షులు సీతారామయ్య హితవు. తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉంటూ వారి బాగోగులను చూసుకోవాలి. సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు PT స్వామి సూచన. ఇల్లంది గెస్ట్ హౌస్ లో కాంట్రాక్ట్ కార్మికుల సంబరాలు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కి కృతజ్ఞతలు తెలిపిన కాంట్రాక్ట్ కార్మికులు.
మా కష్టార్జితం దోచుకోవడం కాదు, సంస్థకు రావాల్సిన 30,000 కోట్లు బకాయిలు చెల్లించాలి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు డిమాండ్. సింగరేణి కార్మికుల మారుపేళ్ల సమస్య పరిష్కారం కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను పంపిన ఎన్సీపీ మారుపేళ్ల బాధితులు. ఇవి ఇప్పటివరకు సిటీ న్యూస్. నమస్తే.